హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జస్ట్ ఊరికే అడగాలి అనిపించింది అంతే అని లేవబోతుండగా తన్ని లేవనివ్వకుండా అలాగే నడుము చుట్టూ చేతులు బిగించి, అవునే వాడు కిడ్నాప్ వరకు వెళ్ళి మనల్ని దూరం చేయాలని కూడా చూశాడు. అలాంటి వాడిని ఫర్గ్యూ చేశావు. మరి నేనేమంత తప్పు చేశాననే నన్ను ఎక్స్క్యూజ్ చేయట్లేదు అన్నాడు ఉక్రోషంగా. లక్కీ ఏదో చెప్పబోతుండగా డోర్ చప్పుడు అయింది. అప్పుడే ఎవరో డోర్ కొడుతున్నారు. వదులు అని విడిపించుకోవాలని చూస్తుంది. వదలను, ముందు చెప్పన్నాడు మొండిగా. బలం మొత్తం ఉపయోగించి అతని చేతుల్లో విడిపించుకుని వెళ్ళి డోర్ తెచ్చేసరికి ఎదురుగా కనిపించారు రత్నమాల గారు. ఏంటమ్మా, సంజుని తీసుకుని కిందికి రా లక్కీ అని చెప్పి వెళ్ళిపోయారు ఆవిడ. సంజు రా వెళ్దాం. నేను రాను. ఆన్సర్ మై క్వశ్చన్, తర్వాత చెప్తాను ముందురా అని సంజయ్ని కిందికి లాక్కెళ్ళింది. లక్కీ ఇప్పటికే పొద్దు బాగా పోయింది. నువ్వు పుట్టింటికి వెళ్ళాలి కదా. మమ్, ఏంటి నువ్వు చెప్పేది? నేను అసలు లక్కీని పంపించను. చూశారు కదా ఇప్పటి వరకు రాకుండా ఎంత ఇబ్బంది పడిందో. ఒక్క క్షణం కూడా తనని వదలను అన్నాడు లక్కీని దగ్గరికి లాక్కుంటూ. సంజు, పంపిస్తానని ఈ ఈ మొండిపట్టు ఏంటి? ప్లీజ్, అందరి ముందు ఇలా చేయకు, బాగోదు అంది లక్కీ సంజయ్కి మాత్రమే వినిపించేలా. నేనింతేనే, ఇంకోసారి ఛాన్స్ తీసుకోలేను అన్నాడు సూటిగా తనని మాత్రమే చూస్తూ. ప్లీజ్ సంజు. సంజు, పక్కిల్లే కదా, ఎందుకు నీకు భయం చెప్పు. అసలే ఇవి మంచి రోజులు కాదు. కొత్తగా పెళ్ళైన మీరు ఒక దగ్గర ఉండకూడదు అని రత్నమాల గారు అన్నారు. కూతురికి ఒకవైపు దిష్టి తీస్తూనే ప్లీజ్ సంజు అంటూ మళ్ళీ బ్రతిమాలింది. లక్కీ కోసం ఒప్పుకోక తప్పలేదు సంజయ్కి. కొద్దిసేపటికి డిన్నర్ చేశాక తల్లిదండ్రులతో బయలుదేరింది లక్కీ. విశాల్, డిన్నర్ చేద్దాంరా అని పిలిచారు దామోదర్ గారు. ఆకలిగా లేదు డాడ్ అన్నాడు బాధగా విశాల్. ఆకలిగా లేదంటే ఎలా? ఇంకా జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? లక్కీ విషయంలో పెద్ద మిస్టేకే చేశాను డాడ్. అయినా అదేం పట్టించుకోకుండా నన్ను తను ఎక్స్క్యూజ్ చేసింది. నేను లక్కీని ఎప్పుడూ ప్రేమగా ఇష్టంగా చూశాను. తన్ని నా దాన్ని చేసుకుందాం అనుకున్నాను. బట్ అది నా ఫేట్. తను నాకు దక్కదు. తన్ని మిస్ చేసినందుకు చాలా బాధగా ఉంది డాడ్. మర్చిపోలేకపోతున్నాను లక్కీని. అయితే ఇగ్నోర్ చేయనానా అని చెప్పిన వైపు చూశారు విశాల్ దామోదర్ గారు. భోజనం ప్లేట్తో ఆ రూంలోకి వచ్చిన విమల గారు ఇద్దరికి దగ్గరికి వచ్చారు. మామ్ అన్నాడు ఆశ్చర్యంగా. అవును విశాల్, నువ్వు తప్పు చేశావు, కానీ ఆ తప్పుని సరిదిద్దుకున్నావు కదా. భూమి మీద తప్పు చేయని మనిషి ఉండరు నాన్న. కానీ వాటిని సరిదిద్దుకునే మనుషులు చాలా అరుదుగా ఉంటారు. అందులో నా కొడుకు కూడా ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఎస్ మమ్, నేను మారాను. అయితే బుద్ధిగా నేను పెట్టింది తినాలి. డ్రింక్ చేయకుండా గుడ్ బైలా పడుకోవాలి. నువ్వు ఇంకా లక్కీని ఇష్టపడుతున్నావా? అవును మామ్, బట్ ఆ ఇష్టం మారింది. తనని నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. గుడ్ అని భోజనం మొత్తం కొడుకుకి తినిపించి కొంగుతో తుడిచారు. చిన్నప్పుడు రోజు తల్లి తినిపించి అలాగే తుడిచేది అని గుర్తొచ్చి అతని కళ్ళు చెమ్మగిల్లాయి. ఫారెన్ వెళ్ళాక తల్లిని మెల్లగా పట్టించుకోవడం మానేశాడు. ఆవిడ ఎంత మాట్లాడాలని ఆశగా ఆత్రంగా ఫోన్ చేసినా 2 ముక్కల కంటే ఎక్కువ మాట్లాడేవాడు కాదు. దామోదర్ గారు కూడా కొడుకుని చూడ్డానికి ఎక్కువగా ఆయనే వెళ్ళేవారు. కానీ విమల గారిని తీసుకెళ్ళింది మాత్రం వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. అలా ఇద్దరి మధ్య దూరం వచ్చింది. ఇండియా వచ్చాక లక్కీ పెళ్లి గురించి మాట్లాడాక తల్లి తనకి వ్యతిరేకతను చూపుతుందని దూరం పెట్టాడు. కానీ ఇప్పుడు అదే తల్లి ప్రేమకి మళ్ళీ తలవంచక తప్పలేదు. ఆవిడ నడుము చుట్టూ చేతులేసి కడుపులో మొహం దాచుకుని సారీ మామ్, నిన్ను చాలా సార్లు హర్ట్ చేశానన్నాడు బాధగా. వస్తున్న కన్నీటిని బలవంతంగా ఆపుకుని ఇట్స్ ఓకే నాన్న, బాధపడకు అంటూ తలనిమిరారు ఆవిడ. లవ్ యూ మామ్. లవ్ యూ టు విష్. ఏం ఆలోచించకుండా పడుకో, డ్రింక్ చేయకు అని నుదుటిపై ముద్దు పెట్టి మీరు భోజనం చేద్దురు రండి అని భర్తని పిలిచారావిడ. చిన్నప్పుడు తల్లి తన్ని అలాగే ప్రేమగా పిలిచేదని గుర్తొచ్చి థ్యాంక్స్ మమ్ అన్నాడు విశాల్ తను చేపట్టుకుని. దేనికి విషు? ఉన్నింటికి అనేసరికి అతని చెంప నిమిరి అక్కడి నుండి వెళ్ళిపోయారావిడ. మీ అమ్మ చెప్పినట్టు చేయి విశాల్. యూ ఫీల్ బెటర్. ఓకే డాడ్. గుడ్ నైట్ నాన్న అని అక్కడి నుండి వెళ్ళిపోయారు దామోదర్ గారు. ఆలోచనలో పడిన విశాల్ ఎప్పటికో కళ్ళు మూసుకున్నాడు. నైట్ డ్రెస్ లో బెడ్ ఎక్కిన లక్కీకి సంజయ్ పదే పదే గుర్తొస్తుంటే వాళ్ళ మధ్య జరిగిన ఒక్కో ఇన్సిడెంట్ గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటాను. ఇంతలో ఏదో చప్పుడు అవుతుంటే బాల్కనీ వైపు చూసింది. ఎవరు అంటూ లేచి కూర్చుని
డోర్ స్లాట్ చేసి లోపలికి వచ్చి నీ మొగుడు అన్నాడు. మళ్ళీ గ్లాస్ డోర్ క్లోజ్ చేసి సంజు అంది లైట్ వేసి బెడ్ దిగి. ఎస్ నేనే అంటూ తన దగ్గరికి వచ్చిన సంజయ్ తన నడుము చుట్టూ చేయేసి దగ్గరికి లక్కున్నాడు. నువ్వేంటి ఇక్కడ అంది ఆశ్చర్యంగా. నువ్వు లేకుండా నిద్ర పట్టట్లేదే, అందుకే నీ దగ్గరికి వచ్చేస్తాను పడుకుందామని. అలాగని ఇలా దొంగలా వస్తావా? ఐ యామ్ నాట్ థీఫ్, ఐ యామ్ యువర్ హస్బెండ్ అన్నాడు యాటిట్యూడ్గా.